రైతు మిత్రులారా, మేము కూడా మీ గ్రామాలకి వచ్చి ఒకసారి చూడడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు వాళ్ళు రెండు మాటలు చెప్తున్నారు. ఒకటి, ఈ పరిశ్రమ ఏదైతే తీసుకొస్తారో కాలుష్యమే ఉండదు, కాలుష్యము లేనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అనేది ఒకటి. మరి అభివృద్ధి జరగాలంటే ఎక్కడో ఒక చోట భూమి సేకరణ తప్పదు కదా అనేటువంటి ఒక వాదన వాళ్ళు తీసుకొస్తున్నారు. మన దేశంలో ఏ అభివృద్ధి నమూనా అయితే ఇవాళ అమల్లో ఉందో అది కాంగ్రెస్ పార్టీ కాలంలోనే ప్రారంభమైంది. వాళ్ళు వదిలేసిన చోట భారతీయ జనతా పార్టీ పట్టుకుంది, దాన్ని ఇంకా వేగంగా పరిగెత్తుంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా వచ్చినా వాళ్ళు అదే పద్ధతి ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మొత్తం అభివృద్ధి నమూనా ఏ స్థాయికి చేరుకుందంటే రైతాంగానికి రాజ్యానికి మధ్యన ఒక వైరుధ్యము తప్పడం లేదు. ఎక్కడ పోయినా, ఎక్కడ అభివృద్ధి అయినా భూమిని తీసుకోవాలి, భూమి తీసుకొని భూమిలో వాళ్ళు అనుకున్నట్టు పోనీ పరిశ్రమలు ప్రజలు వద్దంటారా అంటే స్టీల్ ప్లాంట్ కావాలని వైజాగ్ దగ్గర 1960లో 70లో పెద్ద ఉద్యమం జరిగింది. ఒక పరిశ్రమ కావాలని. ప్రజలు పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మీరు తీసుకొచ్చే పరిశ్రమ ఏదైతుందో దాంట్లో వచ్చేది కాలకూట విషమే, అక్కడ ఉండే ప్రజల జీవనం అంతా విధ్వంసం అయిపోతుంది. మేము మా భూమి మీద మేము బతకగలుగుతున్నాము, అది పచ్చడి పొలాలు ఉన్నట్టు మేము వచ్చినప్పుడు చూసాం. చక్కటి పొలాలు ఉన్నాయి, చెరుకు పండిస్తున్నారు. అటువంటి పొలాల్లో ఇవాళ మీరు ఒక కాలుష్యం విషయం చెందేటువంటి ఒక పరిశ్రమ ఎందుకు తీసుకొస్తున్నారు అనే ప్రశ్న మీరు అవుతున్నారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఒక జవాబు చెప్పాలి. చంద్రకుమార్ గారు చెప్పారు, మీరు వెళ్ళి విదేశాలకు వెళ్ళి పరిశ్రమలను మా దేశానికి రండి, మారా అందరూ వెళ్ళి పరిశ్రమలు రాండి. చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరైనా పరిశ్రమలు, ఏ పరిశ్రమ వస్తుంది? ఏ పరిశ్రమలు అయితే ఆ దేశాల్లో వాళ్ళు దానికి మద్దతు ఇవ్వడం లేదో, ప్రభుత్వాలు ఆ కాలకూట విషయం ఏదైతుందో దాన్ని అనుభవించిన తర్వాత అక్కడి ప్రజలు ఉద్యమాలు చేసిన తర్వాత ఆ పరిశ్రమలు అక్కడ చెప్పడానికి వీలు లేదంటే ఆ పరిశ్రమలు మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ పరిశ్రమలు ఇక్కడ పెడితే పోనీ ఆ పరిశ్రమ నుంచి ఏమొస్తుంది అంటే మీరు పఠించరు, వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీరు స్పష్టంగా దాని విధ్వంసం ఏంటో అది మనం చూడొచ్చు. ఇంత విధ్వంసం జరుగుతున్న అభివృద్ధి మీరు ఎందుకు తీసుకొస్తున్నా అంటే అభివృద్ధి అంటే వాళ్ళకి వేరే అర్థం ఏం లేదు. అభివృద్ధి అంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా, అధికారం ఉండే పాలక పార్టీలు అన్నీ కూడా అభివృద్ధి నమూనా అంటే ఇదే. దానికి పెద్ద రోడ్లు కావాలి, దానికి ఇటువంటి పరిశ్రమలు కావాలి, దానికి భూమిని తీసుకోవాలి, భూమిని ఏ పద్ధతి ద్వారా తీసుకోవాలి. దీనివల్ల రైతాంగం కానీ ప్రజలు కానీ అభివృద్ధి నమూనా అంగీకరించకపోవడం వల్ల ఎన్నికలు ఓడిపోతున్నారు. ఒక పార్టీ ఓడిపోతే ఇంకొక పార్టీని తీసుకొస్తున్నారు. గెలిచిన పార్టీకి ఓడికి పోయిన పార్టీకి తేడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మనం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మీరు ఆ ప్రాంతంలో ఉద్యమం చేశారు, ఉద్యమం చేసినప్పుడు మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టమని అన్నారు, రైతుల యొక్క భూమి తీసుకోమని అన్నారు. రైతులు వాళ్ళ ప్రెస్ క్లబ్కి వచ్చే ఒక ప్రశ్న ఏమడుతుందంటే, మీరు మాతో తిరిగారు, మీరు పాదయాత్రలు చేశారు, మన వాగ్దానాలు చేశారు, మిమ్మల్ని విశ్వసించి మీకు ఓట్లు వేసాం. ఇవాళ మీరు అదే అభివృద్ధి నమ్మన ముందుకు తీసుకుపోతే మేము మీకు ఓట్లు ఎందుకు వేసినట్లు అనేటువంటి ప్రశ్నకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పవలసి ఉంటుంది. మీరు వేరే అభివృద్ధిని ఆలోచించలేరా? అభివృద్ధి నమూనా ఇంకా వేరే ఏమి ఉండదా? ప్రజలు కేంద్రంగా లేకుండా, ప్రజల సంక్షేమం కేంద్రంగా లేకుండా, మనుషుల జీవితాలు బాగుపడకుండా, మనిషి జీవితం మరింత మెరుగు కాకుండా మీరు ఏ అభివృద్ధి తీసుకొచ్చినా అది అభివృద్ధి కాదని మేము అంటున్నాం. ఈ అభివృద్ధిని మేము అంగీకరించడం లేదని చెప్పడానికే మనం అందరికీ ఇక్కడికి వచ్చాం. రాబోయే కాలంలో కూడా అభివృద్ధికి అంటే వీళ్ళు అనుకుంటున్న అభివృద్ధికి రైతాంగానికి మధ్యన ఈ ఘర్షణ తప్పదు. ఇది మనం పంజాబ్లో చూసాం. తర్వాత ఇది మన భిన్న ప్రాంతంలో రైతాంగాలు చేసిన పోరాటం చూసాం. ఆదివాసీలు చేసే పోరాటాలు అయితే అద్భుతమైన పోరాటాలు చేశారు. మాకు ఈ పరిశ్రమలు వద్దు, మీరు తీసుకొచ్చే మైనింగ్, ఇక ఖనిజ ఊడు ఇవి మాకు వద్దు అని జనం స్పష్టంగానే చెప్తున్నారు. జనం స్పష్టంగా చెప్పిన
మీరు ఎన్నికల్లో వస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు, మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు, మరి మేము ఎక్కడ పోవాలి అనేటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది. కనుక ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళకు ఆల్టర్నేట్ ఇమాజినేషన్ అంటాం, అంటే అభివృద్ధిది కాదు ఇంకో రకమైన అభివృద్ధి కావాలి అనే ప్రత్యామ్నాయము ఏ రాజకీయ పార్టీ దగ్గర కూడా లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఉండే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇదే అభివృద్ధి అనుకుంటున్నారు. కనుక మనం ఏ పార్టీని గెలిపించినా మన జీవితంలో మార్పు రావడం లేదు, మన అభివృద్ధిలో మార్పు రావడం లేదు, అదే పార్టీతో మళ్ళీ మనం పోరాటం చేయవలసి వస్తున్నది. కనుక ఇంకా అంతిమంగా మిగిలింది ఏమిటి? అంతిమంగా మిగిలింది ప్రజల యొక్క ఒత్తిడి, ప్రజల యొక్క ఉద్యమాలు, ప్రజల యొక్క వాళ్ళ చైతన్యం ఏదైతుందో అదే రక్షించాలి. అంతిమంగా ఈ దేశాన్ని రక్షించవలసింది, ఈ కాలుష్యాన్ని నుంచి దేశాన్ని కాపాడవలసింది, ఈ పరిశ్రమలు ఏవైతే ఇలాంటి పరిశ్రమలు కాకుండా ప్రజలందరి జీవితాలు మెరుగుపడే అభివృద్ధి కావాలి అనేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో అవి ప్రజల నుంచే రావాలి. ఇవాళ మీరు ఏ ఉద్యమం అయితే చేస్తున్నారో ఇది అభివృద్ధి కాదు, మాకు ఏదైనా ప్రత్యామ్నాయ అభివృద్ధి, మా వ్యవసాయం అభివృద్ధి కావాలి, మా వ్యవసాయం అభివృద్ధి లాగా మీరేమైనా మాకు సహాయం చేయండి అని మనం అడుగుతున్నాం. వ్యవసాయం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మీరు చెప్పవలసిన అవసరం లేదు. వ్యవసాయాలు మొత్తం సమాజాన్ని ఎట్లా రక్షిస్తాయి, అవి ఎంత అసలు అందమైనటువంటి పంటలు, ఎక్కడైనా పంటలు మొత్తం భూమి పాడు చేసావా, కాలుష్యాన్ని తీసుకొచ్చావా? ఇంతకాలం వేల సంవత్సరాలుగా మనుషులు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయం మనిషికి సహాయపడ్డదే కానీ ఎన్నడూ వ్యవసాయం విధ్వంసానికి గురికాలి. మీరు పెట్టే పరిశ్రమలేమో, పెట్టే పరిశ్రమలు మంచి పరిశ్రమలు అయితే ప్రజలే కోరుకుంటారు, ఆ పరిశ్రమ వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని కోరుకుంటారు. కానీ మీరు పెట్టే పరిశ్రమలే చాలా ప్రకృతి విధ్వంసం, మనిషి విధ్వంసం. ఈ అభివృద్ధి మనకు వద్దు అని చెప్పడానికి మీరు వచ్చారు. మాకుండే అవగాహన మేరకి తప్పకుండా మీరు చేసిన ఉద్యమాలు ఏవైతే ఇలాంటి ఉద్యమాల అవసరం ఉంది, ఇలాంటి ఉద్యమాల ద్వారానే అభివృద్ధిని మనము మార్చగలము అనేటువంటి ఒక అది తప్పించగా వేరే మార్గం ఏం కనిపించడం లేదు. కాబట్టి మీరు చేసిన ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అది మా చేతనైన రాష్ట్రం మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతాం, మీకు మద్దతు ఇస్తాం. మా వలన ఏ పాత్ర మేము నిర్వహించగలమో, లేదా మీరు మమ్మల్ని ఈ పని మీరు చేయండి అంటే తప్పకుండా మీ తరఫున ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా ఇక్కడి దాకా వచ్చారు. నిజంగా మేమేమి ఇదే రావాలి, కానీ మీరే హైదరాబాద్కి వచ్చారు, మీ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారు. మీకు కొంత ఇబ్బంది అయితే జరిగి ఉంటుంది, కానీ ఇక్కడ దాకా మీరు చెప్పుకుంటున్న దీని ఫలితం తప్పకుండా ఉంటుంది. కనుక మేము కూడా మేము వెంట నిలబడతాము. సరస్వతి గారు ఆమె అయితే ఆమె గత 2 దశాబ్దాలుగానే పోరాడుతున్నది. ఆమె పేరేమో సరస్వతి, కానీ ఆమె చేసే పని దుర్గ పని. దుర్గ చేసే పని, దుర్గకు చాలా అసలు ఆగ్రహం ఉంటుంది, నిరంతరంగా ఆమె పోరాటం చేస్తుంటది. సరస్వతి అంటే ఒకటిగా పుస్తకాలు చదువుకోవడం అలాంటి వాళ్ళ పని అది. కానీ ఆమె చేస్తున్న రాజకీయ నాయకులు అమ్మో ఆమె తాళమ్మ అంటిది ఆమె చెప్పేది అని అంటున్నారు. ఎందుకు చెప్పేది ఏంటంటే ఆమె ప్రజలతో నిలబడ్డది కనుక ప్రజలతో నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్లకు చరిత్రలో ఎక్కడో కొత్తగా స్థానం ఉంటుంది. తప్పకుండా మీ ఉద్యమాలకి మా మద్దతు ఉంటుంది అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు.